ఫైనల్లీ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో తన సొంత ఇంటికి చేరుకున్నారు. ఇదేమైనా గొప్ప అచీవ్మెంటా? లేదు. ఆయన ఏదైనా సాధించి అక్కడికి వెళ్ళారా? ఈ మొత్తం చేసే క్రమంలో రాష్ట్రానికి జరిగిన లబ్ధి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికో లేదా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకో వచ్చిన లాభ నష్టాలు ఏంటి? ఇవన్నీ అంశాలు పక్కన పెడితే కీలకమైన అంశము, అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఒక రకంగా చెప్పాలంటే నిర్బంధాలు కొనసాగుతున్నాయి. వాళ్ళ మీద ఫోర్స్డ్ ఇంప్లికేషన్స్ కొన్ని చేస్తున్నారు అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది విశ్లేషకులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఒక 15 నెలల పాటు తన సొంత ఇంటికి వెళ్లకుండా ఆపే విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సక్సెస్ అయ్యారు అనే మాట మాట్లాడుకోవాలా, లేకపోతే ఈయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తన హక్కుని సాధించుకున్నారు అని ఆయన్ని శభాష్ అనాలా? ప్రజలకు అర్థం కావట్లేదు. అట్ ద సేమ్ టైం ప్రజలు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు నేను అడిగి చెప్పే కదా స్టార్టింగ్లో, ఈయన ఇంటికి వెళ్ళడం వల్ల లాభం ఏంటి? మేబీ తాడిపత్రి ప్రజల్లో ఆయన అనుకూల వర్గంలో, ఆయన అనుచర గణంలో ఆయన వచ్చారన్న ఒక సంతోషం ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు దానివల్ల పెద్దగా జరిగింది లేదు, ఒరిగింది లేదు, ఒరిగేది లేదు, జరిగేది లేదు, ఏమీ లేదు. ఊరినే ఈయన నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను, నేను తెచ్చుకున్నాను, చూసారా అని చెప్పేసి ఏది ఆయన ఖర్చు పెట్టుకొని ఆయన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని ఆయన వచ్చారు. సార్ దీనికి ఫ్యాక్షన్ అనే మాటలు అట్లాంటివన్నీ దీనికి జోడించాల్సిన అవసరం లేదు, కానీ బట్ హవెవర్ కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడం అన్నది మాత్రం ఆయన ఒక గొప్పతనంగా భావిస్తుంటే మాత్రము ఆ తర్వాత జరిగే పరిణామాలు ఇప్పుడు ఏంటి? ఈరోజు సెక్యూరిటీతో తీసుకొచ్చి ఆయన ఇంటి దగ్గర దింపేశారు, బాగుంది. ఆయన ఎన్ని రోజులు ఉండాలి అక్కడ ఉన్నంత కాలం అది టెన్షన్ కాదా? రాకుండా ఆపే ప్రయత్నం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన మీద దాడి చేసే అవకాశం లేదా? ఈయన ఒక మాట మాట్లాడతాడు, ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఈయన పేరుతో, అనుచరుల పేరుతో ఎవరైనా వెళ్ళి అక్కడ ఏదైనా గొడవ చేస్తే దాని బాధ్యులు ఎవరు? నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయన చుట్టూ ఈరోజు ఏర్పాటు చేసినంత సెక్యూరిటీని ఏర్పాటు చేసి 365 రోజులు ఆయన కాపాడే అవకాశం ఉందా? జేసీ ప్రభాకర్ రెడ్డి దాన్ని ఉన్నిస్తారా? అలాంటిది జరగనిస్తారా? నడవనిస్తారా? ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు అయితే సమాధానం లేనివి. ఏదేమైనా సరే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన ఒక్క విషయంలో మాత్రం అతను మనము అప్రిషియేట్ చేయాల్సిన అప్రిషియేషన్ ఏంటంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఇంట్లోకి రానివ్వను అని అన్న పరిస్థితుల్లో నేను చట్టబద్ధంగా వస్తాను. ఎందుకంటే గతంలో 5 ఏళ్ల పాటు ఇదే విధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన కూడా నాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయన్నారు, కానీ ఆ కోర్టు ఆర్డర్లు ఎప్పుడూ చూపించలేదు ఎవరికి అని ఒక వాదనని తెరపైకి తీసుకొస్తున్నారు పెద్దారెడ్డి. కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఆ రోజు కోర్టులోకి వెళ్ళి నిజంగా తీసుకొచ్చుంటే దానికి సంబంధించిన ఆర్డర్ కాపీస్ ఏంటి, దానికి సంబంధించిన పిటిషన్ నెంబర్స్ ఏంటి, ఏ బెంచ్ ఆయనకి కన్ఫర్మ్ చేసింది, ఎందుకు ఆ టైంలో ఆయన దాన్ని సాధించుకోలేకపోయారు, ఇవన్నీ పాయింట్స్ కూడా ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సింది. అది నిజమైతే మాత్రం ఇప్పటిదాకా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసింది కరెక్ట్. ఒకవేళ అలాంటిది ఏమీ లేకపోతే మాత్రం ఇప్పుడు చేసింది తప్పనని అనుకోవాలి. సో ఓవరాల్గా చూస్తే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇష్యూ అన్నది రాష్ట్రంలో వాళ్ళకు సంబంధించిన హక్కులు కాపాడుకోవడం కోసం సుప్రీంకోర్టు దాకైనా వెళ్ళి వాటిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్న కొద్దిమందికి సంబంధించిన ఒక అంశంగా మనం చూడాల్సి వస్తుంది. అదే సందర్భంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరు మీద ఏదో జరుగుతోంది అని ప్రజల్లో ఒక భావన కల్పించే ప్రయత్నం ఏదైతే వైసీపీ చేస్తుందో అది నిజమే అని అనుకునేలాగా ఈ ఘటనలు అయితే జరుగుతున్నాయి. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఆ ఇష్యూ వల్ల లాభ నష్టాలు పక్కన పెట్టేసి ఏంటంటే అదొక చర్చనీయాంశంగా అయితే మారింది. రేపొద్దున మళ్ళీ ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఆయన నమ్మకం అంచనా పరిస్థితులు ఏంటి? అది కాకుండా అనంతపురం జిల్లాలో పార్టీకి సంబంధించిన పరిస్థితికి సంబంధించి మొన్నటికి మొన్న లీక్ అయిన ఒక వీడియోలో, ఆడియోలో కానివ్వండి, లేకపోతే కొన్ని సర్వే సంస్థలు చేస్తున్న దీని ప్రకారం ఒకరిద్దరు మినహా ఎవరు అనంతపురం జిల్లాలో టీడీపీ పార్టీ నుంచి, జనసేన కూటమి నుంచి గెలిచే అవకాశం లేదు అనే ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటి నుంచి అయినా కొద్దిగా తేరుకొని తెలివి తెచ్చుకొని ప్రజల మన్ననలు పొందేందుకు, ప్రజల ఒక కాన్ఫిడెన్స్ యాక్సెప్ట్ చేసేందుకు దానికి అవసరమైన ఒక కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది.